లేదురా, నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు కాని రాణెమ్మతో నేను రావడం చూసావనుకో, ఈ క్షణమే నీ గుండాకి చచ్చిపోవడం ఖాయం. ఈ ఇంట్లోనే నన్ను ఏదో పనిలో పెట్టుకోమని నిన్ను అడిగాను, నువ్వు కుదరదన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు వేసిన ప్లాన్ రివర్స్ అయ్యి నువ్వు తీసిన గుర్తులో నువ్వే పడ్డావు. రాణెమ్మ మంచి మనసును అడ్డం పెట్టుకుని నేను ఇంటికి వచ్చేసాను. ఇక నీకుంది చిత్ర. నాగేంద్ర, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. అవును, సరే అలాగే చేద్దాం. సరే, నేను తర్వాత మాట్లాడతాను. రాణమ్మ, ఎవరితను? ఇతని పేరు నాగేంద్ర. నమస్తే సార్. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో ఏంటి నాన్న? ఆ రోజు అమ్మ కోసం మన ఇంటికి వచ్చాడు కదా, అతనే ఇతను. గుర్తొచ్చింది, అతనే కదా. నాగేంద్ర, ఆల్రెడీ నువ్వు ఇంటికి వచ్చావా? చిత్రావతి నీకు ముందే తెలుసా? తెలుసు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండకూడదు. వాడిక్కడ ప్రాణాలతో ఉంటే నా ప్రాణం పోయేంత పనవుతుంది. ఎన్నో ఆశలతో, ఎంతో లక్ష్యంతో ఈ ఇంటికొచ్చాను. ఆ లక్ష్యం తీరకుండానే పోతుందే. అందుకే వాణ్ణి కనిపెట్టి చంపి తీరాలి. వాణ్ణి చంపుతా. ఎలా తెలుసు? పనిలేక నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు పరిచయం మేడం. ఏదైనా పని దొరుకుతుందేమో అని అడుగుదామని వెతుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ పనేమీ లేదని పంపించేశారు మేడం గారు. సరే ధర్మతేజ్ గారు, ఇతను పని కోసం వెతుక్కుంటూ బస్టాండ్లోనూ రైల్వే స్టేషన్లో పడుకుంటూ పాపం చాలా కష్టాలు పడుతున్నాడు. చివరికి ఆకలికి తట్టుకోలేక ఏదో హోటల్లో తిని బిల్లు కట్టలేదని కొందరు రౌడీలు కూడా కొట్టడానికొచ్చారు. సమయానికి దేవతలా వచ్చి మేడం గారు నన్ను కాపాడారు. లేదంటే ఆ రోజే చచ్చిపోయేవాణ్ణి. ఆ లేడీ టైగర్ ఎవరో ఈ నాగేంద్రని ఎందుకు కాపాడాలి? వా, ఈ నాగేంద్ర ఇప్పుడు ఎక్కడుంటాడు? కానీ ఈ నాగేంద్ర ఈ ఊళ్ళో ఉన్నంత వరకు నాకు ప్రమాదమే. ఇతను కొన్ని రోజులు మనింట్లోనే ఉంటాడు ధర్మతేజ్ గారు. బయట వేరేదైనా పని దొరికే వరకు మనింట్లో గార్డెన్ పనులు చేసుకుంటూ పంకజానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. పని దొరకగానే ఇంట్లోంచి వెళ్ళిపోతావు కదా? పని దొరకడమే ఆలస్యం మేడం, మరుక్షణమే వెళ్ళిపోతాను. నాకు ప్రస్తుతానికి పడుకోవడానికి 6 అడుగులు చోటిస్తే చాలు. ధర్మతేజ్ గారు, మీరేమంటారు? నువ్వు చెప్పాక నేనే ఉంటాను రాణమ్మ, అలాగే ఉండమను. వాడు నన్ను చూసినా, వాణ్ణి నేను చూసినా డేంజరే. కానీ వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని చంపి తీరాలి. లేదంటే వాడి చావు నా చావుకొస్తుంది. ప్రియా, అత్తయ్య గారు వస్తున్నా. అత్తయ్య, ఏంటత్తయ్య? ప్రియా, పంకజం రాలేదా? రాలేదత్తయ్య, ఫోన్ చేశాను. ఇంకో 2 రోజులు సెలవు కావాలంది. సరే నాగేంద్ర, మేడం, నువ్వు ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకో. అలాగే మేడం. కృష్ణ, ఇతనికి ఏమైనా ఇంటి పనులు గార్డెన్ పనులు చెప్తూ ఉండు. అయ్యో, లే, ఏంటయ్యా, ఏం చేస్తున్నావు? పైకి లేవయ్యా, ముందు లే. మేడం, ఆ రోజు 200 ఇచ్చి సహాయం చేశారు. నిన్న రౌడీల నుంచి కాపాడి కొత్త బట్టలు కొనిచ్చారు. ఈరోజు ఉండటానికి చోటిస్తున్నారు. నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మేడం. సరే వెళ్ళి పని చూసుకో. కృష్ణ, తీసుకెళ్ళు. రండి. వెళ్ళు.